హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాలర్ నెక్ డ్రెస్ ఎలా కట్ చేయాలో స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి హాఫ్ కాలర్ అండి. చూసారా, ఇలా టూ ఫోల్డింగ్ ఉంది కదండి, దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది. ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఆది డ్రెస్ చూసుకుని మనకి లూజ్ చూసుకోవాలండి. నడుము దగ్గర, హిప్ దగ్గర ఆ లూజ్ని బట్టి క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటే మిగిలింది హ్యాండ్స్కి వస్తుంది అండి. చూసారా, నేను అడ్జస్ట్ చేసుకున్నాను. కింద వైపు వచ్చేసరికి 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచానండి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయడానికి. పై వైపు వచ్చేసరికి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. ఉన్న డ్రెస్ మీద 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలో చూపిస్తున్నాను. నేనైతే 7.5 ఇంచెస్ పెడుతున్నాను షోల్డర్కి. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా సరిపోతుందండి. మినిమం 15 ఇయర్స్ నుండి మ్యాక్సిమం ఏ ఏజ్ వాళ్ళకైనా సరిపోతుంది. షోల్డర్ నేను 7.5 ఇంచ్ పెట్టాను కదండి. సంఖ భాగం వచ్చేసరికి 7 పెట్టాను. 7 పెట్టి ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. మీకు లైట్గా కనబడుతుంది కలరు, మీకు బాగా కనబడాలని డార్క్గా గీస్తున్నాను చూడండి. ఇప్పుడు నెక్ వచ్చేసరికి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. మిగిలిందంతా షోల్డర్కి ఉంచేస్తున్నాను. నెక్ నుండి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలండి. అప్పుడు షోల్డర్ దగ్గర పట్టు ఉంటుంది మనకు. చూసారా, నెక్ నేను 5 పెట్టుకుంటున్నాను. 5 కాడ నుండి మీకు ఇప్పుడు చూసారా 5 పెట్టుకున్నాను. అక్కడ నుండి మళ్ళీ 3.5 పెట్టుకుండి నెక్కి షేప్ డ్రా చేసుకున్నాను. సంఖ దగ్గర వచ్చేసరికి 1 ఇంచ్ పెట్టుకుండి సంఖ లైన్గా కరువుగా గీసుకోవాలండి. చూసారా, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా గీసాను. ఇంకొచ్చేసరికి వెనక పార్ట్కి వచ్చేసి కొంచెంగా చిన్నగా లోతు తీసాను. మినిమం 1/2 ఇంచ్ అనుకోండి. 1/2 ఇంచ్ అలా లోతు తీసి మిగిలినంతా కట్ చేసేసుకుంటున్నాను యాజ్ ఇట్ ఈజ్. ఇటువైపు కూడా మనకి బయట వైపు కూడా కట్ చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనము హిప్ దగ్గర టాకల్స్ పెట్టుకోవడానికి ఎంత హైట్ ఉందో అంత హైట్ చూసుకుని చిన్నగా లైన్ డ్రా చేసుకుని మనము నడుము దగ్గర కొంచెం షేప్ రావడం కోసం లైట్గా 1 ఇంచు నేను లోపల కట్ చేస్తున్నాను. మనం ఎక్కడైతే టాకాలు పెట్టుకోవాలో అక్కడికి చిన్నగా కట్ చేస్తున్నాను గుర్తు తెలియడం కోసం. ఇప్పుడు మనం ఇందాక డ్రా చేసాం కదండి ఫ్రంట్ వైపు, దాన్ని కట్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఆల్రెడీ కట్ చేసేసాం కదండి, ఫ్రంట్ కట్ చేస్తున్నాను. చూసారా, ఇప్పుడు నేను ఎదర పట్టి వేయడం కోసం 5 వరకు లైన్ డ్రా చేసి అక్కడ కట్ చేస్తున్నాను. మనము పట్టి తిప్పాలి కదండి. అలాగే సంఖ దగ్గర ఓన్లీ ఎదర భాగమే సంఖ దగ్గర 1/2 ఇంచు లోతుకి కట్ చేసుకుంటున్నాను. సంఖ దగ్గర చూసారా ఎలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి ఎదర పార్ట్లు తిప్పడం కోసం 1.5 ఇంచులు 2 పీసెస్ తీసుకున్నానండి. ఆ పీసెస్ తీసుకుండి చూసారా ఎలా పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకుంటే యాజ్ టీజ్ 1/2 ఇంచ్ ఖర్చులో మనము ఎక్కడి వరకు అయితే కట్ చేసామో అక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారా నేను ఎలా వేసుకున్నానో. స్టిచ్ వేసిన తర్వాత అక్కడ చిన్నగా కట్ చేసిన తర్వాత చూడండి ఇలా ఫ్రంట్ వైపు ఇలా తిప్పుకోవాలి. తిప్పుకుండి ఒక చిన్నగా ఫోల్డ్ చేసుకుని చూసారా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఈ స్టిచ్ కూడా మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ వరకే స్టిచ్ వేసుకుని మిగిలింది బయట కట్ చేసేయాలండి. చూడండి నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసేసాను. రెండో సైడ్ కూడా అంతేనండి. ఎక్కడ వరకు అయితే మనం కట్ చేసామో అక్కడ వరకు స్టిచ్ వేసుకుని అక్కడ కూడా చిన్న టాకా పెట్టుకోవాలండి. అలా టాకా పెట్టుకుంటేనే బాగా తిరుగుతుంది. చూడండి, మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసి అలా స్టిచ్ చేస్తున్నాను. అలా ఫోల్డింగ్ వేసిన తర్వాత మనం పై వైపు పెట్టే ముక్క మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఉండాలండి. 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూడండి నాకు 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను. చూడండి నాకు ఎంత వరకు కావాలో అంతవరకు ఉంచుకుని మిగిలింది కట్ చేసేస్తున్నాను. చూసారా ఎలా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా చూసుకోవాలండి. ఇక్కడే మనం స్ట్రైట్గా చూసుకోకపోతే అది వంకరగా వచ్చేస్తుంది ముక్క. కాబట్టి ఇక్కడ పట్టి ముక్క తిప్పేటప్పుడు మాత్రం నీట్గా చూసుకుని తిప్పుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకుంటున్నాను. చూసారా ఎలా స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ నీట్గా వేసుకుంటే డ్రెస్ లుక్ మాత్రం చాలా బాగుంటుంది. మనము 2 సైడ్స్ని ఒక కట్ చేసే దగ్గర నుండి ఒక పైకి 1 ఇంచు పైకి 2 జాయింట్ చేసుకోవాలండి. చూసారా 2 బెస్ట్ల నుంచి నేను 1 ఇంచు పైకి కట్ చేసుకుంటున్నాను. చూసారా ఎలా పెట్టుకున్నాను. అక్కడ నుండి నార్మల్గా స్టిచ్ వేసేసుకున్నాను. చూడండి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు 2 షోల్డర్స్ అటాచ్ చేసేస్తున్నా. షోల్డర్ 2 సమానంగా చూసుకుని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి నేను 2 షోల్డర్స్ కూడా అలాగే వేసేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ చూసారా అయిపోయింది. డ్రెస్ అటాచ్ చేసేసాం కదండి. ఇప్పుడు ఎగుడు దిగుడు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవడమే. నాకైతే బాగానే వచ్చింది. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 ఈక్వల్గా పెట్టుకుండి షోల్డర్స్ వెనక వైపు ఒక టాకా పెట్టుకున్నానండి. మనకి ఇక్కడ 3.5 ఇంచ్ పెట్టాం కదండి. కింద 1 ఇంచ్ ఉంచేసి నేను 2.5 ఇంచెస్ దగ్గరకు ఒక టాకా పెట్టుకున్నాను.
ఇప్పుడు కాలర్కి కట్ చేస్తున్నాం చూడండి. కాలర్కి వచ్చేసరికి మనం ఎక్కడైతే వెనక వైపు టాకా పెట్టామో అక్కడ నుండి ఎదరవైపు కూడా టాకా పెట్టాం కదండి, అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా పెట్టుకుండి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దాని తర్వాత ఖర్చు కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాను చూడండి. అక్కడ నుండి నేను 2 ఇంచెస్, కాలర్కి 2 ఇంచెస్ సరిపోతుందండి, ఇంక ఎక్కువైనా కూడా బాగోదు. ఇంకా తక్కువ చిన్న కాలర్ కావాలంటే ఇంకా తక్కువ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ పెట్టుకుండి 1 ఇంచ్ తర్వాత నుండి ఇలా డ్రా చేశాను. చూసారా కాలర్ షేప్ డ్రా చేసి అలాంటివి సేమ్ ఇంకో 2 పీసెస్ కూడా తీసుకుని 3 పీసెస్ని జాయిన్ చేస్తున్నాను. చూసారా ఎలా జాయిన్ చేశానో. అలా జాయిన్ చేసిన తర్వాత రౌండ్ తిరిగే దగ్గర మనము టాకాలు పెట్టుకుంటే షేప్ బాగా వస్తుందండి. అలా టాకా పెట్టుకుండి ఇలా రివర్స్ చేసుకుంటున్నాను ఒక పీస్ని. చూసారా రివర్స్ చేసుకున్న తర్వాత పైన నీట్గా స్టిచ్ వేసుకోవాలండి. జాగ్రత్తగా సర్దుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోకపోతే కాలర్ ముడత కింద కనబడుతుంది. తర్వాత ఎంత ఐరన్ చేసినా కూడా ముడత రాదండి. స్టిచ్చే బాగా వేసుకుని నేను ఎగుడు దిగుడు ఉన్నవి కట్ చేసుకుని మిడిల్లో ఒక టాకా పెట్టుకున్నానండి. చూడండి ఇప్పుడు డ్రెస్ మిడిల్లో పెట్టుకుని బయట వైపు నుండి కాలర్ స్టిచ్ చేయాలండి. టాకా మనకి డ్రెస్ వెనక వైపు టాకా నుండి కాలర్ టాకా దగ్గర నుండి నేను మిడిల్ నుండి స్టిచ్ వేసుకొస్తున్నాను. కాలర్ ఎప్పుడు ఇలా మిడిల్లో వేయకపోతే కనుక బయట వైపు నుండి వేస్తే మనకి కాలర్ ఎగుడు దిగుడు వచ్చేస్తుందండి. అందుకే ఎప్పుడు మిడిల్ నుండి కాలర్ స్టిచ్ చేసుకోవడం బెటరు. చూడండి 2 వైపులు కూడా నేను అలా స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా కాలర్ చూసారా నీట్గా స్టిచ్ వేసేసుకుంటే కాలర్ నీట్గా అయిపోతుందండి. మనకి షోల్డర్ దగ్గర బాగా ముడత వచ్చేస్తుంది, చూసుకుని నీట్గా వేసుకోవాలి. చూడండి నేను క్రాస్ పట్టి తీసుకున్నానండి, అది 1 ఇంచు క్రాస్ పట్టి తీసుకుని ఒకవైపు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకున్నాను. ఇంకొక వైపుది చూడండి ఫ్రంట్ పార్ట్ నుండి నేను ఎలా పెట్టి స్టిచ్ వేస్తున్నాను. చూసారా నీట్గా స్టిచ్ వేసుకోవాలండి. కాలర్ మీద నుండి పెడుతున్నాను చూసారా, లోపల ఖర్చు ఉంది చూసారా, ఆ ఖర్చు దగ్గర నుండి పెట్టి చుట్టూరు అలా స్టిచ్ వేసుకురావాలండి. మీకు చూడండి నేను చెప్పిన మాట అర్థమైపోతే వీడియో చూడండి, నీట్గా అర్థమవుతుంది ఎలా పెట్టి స్టిచ్ వేసాను అన్నది. క్రాస్ పీస్ వేసుకుంటేనే మనకి నీట్గా తిరుగుతుందండి మెయిన్ పీస్ కన్నాను, స్ట్రైట్ దానికన్నా. అందుకే నేను క్రాస్ తీసుకుని మనకి చూసారా ఎక్కడెక్కడైతే మూలలు ఉన్నాయో అక్కడ అవన్నీ నీట్గా కట్ చేసుకుండి చూసారా అలా రివర్స్ చేస్తున్నాను. పట్టీని అలా రివర్స్ చేసి మనం పైన ఒక స్టిచ్ వేసుకోవడమేనండి నీట్గా మొత్తం. ఇంతకుముందు లోపల వైపు పెట్టి కుట్టాం కదండి చూసారు, ఇప్పుడు బయట వైపు స్టిచ్ వేయాలి కాలర్కి, అప్పుడే కాలర్ నిలబడుతుంది నీట్గా కనబడుతుంది. చూసారా మీకు వీడియోలో చూపిస్తున్నాను ఎలాగో. అలా చుట్టూరు స్టిచ్ వేసేసి ఇంకొక వైపు హెమ్మింగ్ చేసుకోవడమేనండి. హెమ్మింగ్ చేసుకుంటేనే బాగుంటుంది, స్టిచ్ వేస్తే బాగోదు. అందుకే నేను రెండో వైపు హెమ్మింగ్ ఉంచేసానండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు కాలర్ చూపిస్తా చూసారా ఎంత నీట్గా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలా ఫుల్ కాలర్ అయినా హాఫ్ కాలర్ అయినా చాలా ఈజీ అండి. ఫుల్ కాలర్ అయితే ఎదర 5 కాకుండా 3 తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.